ఓం నమో వెంకటేశాయ. ఎన్నో కుటుంబాలను కాపాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఎవరు చేస్తే మంచిది, ఎందుకు చేయాలి అనే వివరాలు నేను ఈ వీడియోలో మీకు అందిస్తానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా, భర్త లేనివారైనా ఎవరైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా గోచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్న వాళ్ళు తప్పకుండా ఆచరించడం మంచిది. జాతకరీత్యా శని మహర్దశ, శని అంతర్దశ, శని వివిధ దశలు జరుగుతున్నవారు కూడాను, లగ్నంలో అష్టమ శని ఉన్నవారు కూడాను ఆచరించిన చాలా ఉత్తమము. రాసుల ప్రకారం చూసుకున్న 12 రాసుల వాళ్ళు అందరూ చేసుకోవచ్చండి. వారిలో ముఖ్యంగా చేయవలసిన వాళ్ళు మేషం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, వృశ్చిక, కుంభ, మీన లగ్న జాతకులు చేసుకోవాలి. ఆ రాశి వాళ్ళందరూ ఆచరించడం మహాశ్రేయస్కరం. ఇంకా వ్యాపారాలలో ఎటువంటి చికాకులు ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. ముఖ్యంగా లోహ వ్యాపారస్తులు, బియ్యం, తిలతైలాదులు అంటే నూనె వ్యాపారాలు, నిల్వ వ్యాపారాలు, ఎటువంటి వ్యాపారం అయినా సరే ఆటంకాలు కలుగుతూ ఉంటే మటుకు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇక ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి అంటే శనివారాలలో ఏ శనివారం మొదలు పెట్టుకున్నా శుభదాయకమేనండి. శనివారంతో త్రయోదశి తిథి కలిసి వస్తే మంచిది. శనివారంతో ఏకాదశి కలిసి వస్తే విష్ణుప్రీతి. లేదా ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి శనివారంతో కూడి వచ్చినా చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం ఈ నక్షత్రాలతో కలిసి శనివారం వచ్చినా కూడా విజయాన్ని కలిగించిద్ది. ఇవేవి మాకు తెలియదండి అంటే ఏదో ఒక శనివారం నాడు మొదలు పెట్టుకోవచ్చండి. సంకల్ప బలం ముఖ్యం ఇక్కడ. ఇక వ్రత నియమాలు, వ్రత విధులు చెప్తున్నాను వినండి. మగవారైతే 7 శనివారాలు వరుసగా వ్రతం చేయాలండి. ఆడవారైతే మటుకు ఏవైనా ఆటంకాలు వచ్చినప్పుడు ఆ వారం వదిలి తరువాత వారంలో పూజ చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి కులగోత్రాలతో సంబంధం లేదండి. ఏ వర్ణాల వారైనా చేసుకోవచ్చు, ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ వ్రతం అద్భుతమైన ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది. కానీ వ్రత నియమం ఏమిటంటే ప్రతి శనివారం నాడు ఒక అతిథికి మనం భోజనం పెట్టాలండి. ఇప్పుడున్న పరిస్థితులకి బయట నుంచి అతిథిని పిలిపించి ఇంట్లో భోజనం పెట్టడం కుదరదు కనుక మన చేతులతో మనమే వంట చేసి, లేదా మగవారు చేసినట్టయితే ఆడవాళ్ళ చేత వంట చేయించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వాలి. దయచేసి భోజనానికి నిమిత్తం డబ్బులు మాత్రం ఇవ్వకండి. భోజనం అంటే భోజనాన్నే ఇవ్వాలి. చేసుకోలేని వాళ్ళు కొని అయినా సరే పంచిపెట్టండి. అయితే శనివారాలు సామాన్యంగా అందరం సాయంత్రం పూట టిఫిన్లు చేస్తాం. కానీ ఈ శనివార వ్రతం చేసేవారు సాయంత్రం పూట భోజనం చేయాలి. మధ్యాహ్నం మాత్రమే అల్పాహారాన్ని కొంచెంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజ చేసే రోజున ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే నుదుటిన తిలకం ధరించాలండి. వారి వారి సాంప్రదాయానుసారం ఏ బొట్టైనా పెట్టవచ్చు. స్టిక్కర్లు మటుకు పెట్టమాకండి. ఎందుకంటే తిలకం లేని పూజ పితృదేవతలకు చెందుతుంది, మనకు చెందదు. అలాగే అంటూ ముట్టు ఉన్నవాళ్ళు లేదా శౌచం ఉన్నవాళ్ళు వీరెవరూ పూజను కనీసం చూడరాదండి. ప్రసాదం కూడా స్వీకరించకూడదు. ఇక పూజ చేసుకున్న రోజున వృధాగా రోజంతా కాలక్షేపం చేయకుండా శని స్తోత్రాలు, వెంకటేశ్వర స్తోత్రాలు చదువుకుంటూ కాలం గడపాలి. పూజను కూడా ఈశాన్య దిశగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక కలసం చెంబుని రాగి కానీ, ఇత్తడి కానీ, కంచు కానీ, తాహతను బట్టి వెండి కానీ, బంగారం కానీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. వ్రతానికి ఎటువంటి లోటు లేకుండా మ్యాక్సిమం చేయడానికే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మనం వస్త్రయజ్ఞం సమర్పయామి, వస్త్రయజ్ఞంన అక్షతాన్ సమర్పయామి అని అంటారు కదండి. అలా అనకుండా వస్త్రయజ్ఞం అన్నప్పుడు ఒక జాకెట్ ముక్క మీద పుష్పము, అరటిపండు పెట్టి వస్త్రయజ్ఞం సమర్పయామి అని చెప్పుకోవాలి. సుమారుగా ఎటువంటి లోపం జరగకుండా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధూపదీపాలని అన్నీ యథావిధిగా జరపాలి. పంచామృత స్నానానికి అన్నీ ముందే సిద్ధంగా ఉంచుకోవాలి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసిమాలను కూడా అలంకరణ చేయాలి. వ్రతం చేసుకునే రోజున పగటిపూట నిద్ర పనికిరాదు. కోపము, ఉద్రేకాలకు చాలా దూరంగా ఉండాలి. ఎంతో సాత్వికంగా, సంతోషంగా ఉండాలి.
స్వామివారికి పిండి దీపాలంటే ఎంతో ప్రీతి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి మనకి. పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టాలి అన్న రూల్ అయితే లేదు. 2 కుందులు పెట్టుకొని ఒక కుందిలో 3 ఒత్తులు, ఒక కుందిలో 4 ఒత్తులు వేసుకొని 7 దీపాలను పెట్టాలి. 7 అగరబత్తీలను వెలిగించాలి. స్వామివారికి సాయంత్రం నివేదన 7 లడ్డూలు పెట్టాలి. శని ప్రీతికి, విష్ణు ప్రీతికి చిమ్మిలి ఉండలను 7 నైవేద్యంగా, ద్రాక్ష పళ్ళను 7 నైవేద్యంగా, మీకు నచ్చిన పళ్ళను కూడా 7 ప్రకారంగా నచ్చినట్టు పెట్టాలి. స్వామివారి పూజను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపున, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపున చేయడానికే ప్రయత్నం చేయండి. ఇక స్వామివారి పూజ చేసేటప్పుడు కటిక ఉపవాసం చేయరాదండి. మధ్యాహ్నం అల్పాహారంగా స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. ఇలా 7 వారాల పూజను పూర్తి చేసుకున్నాక ఆ సప్తగిరీషుడి దర్శనార్థం కుదిరిన వాళ్ళు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదరని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు. మీరు కోరిన కోరికలు ప్రతి వారం ఒకే విధంగా ఉండాలండి. కొత్తగా మార్చొద్దు. మీరు ఏ కోరికతో మొదలుపెట్టారో పూజని ఆ కోరికతోనే ముగించండి. పూజ ఎప్పుడు మన హంగు ఆర్భాటాలు చూపించుకునే విధానం కన్నా భక్తి శ్రద్ధలు మాత్రమే ముఖ్యం. దయచేసి భక్తితో శ్రద్ధతో చేయండి. వెంకటేశ్వర స్వామి వ్రతం చేయటం వలన ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఎవరికైనా సరే శని దోషాలు పోయి సంతోషంగా ఉంటారు. పూర్తి పూజా విధానం కావాలన్నా చెప్పండి, పెడతాను. ఓం నమో సప్తగిరీశాయ.